హలో అండి, నమస్తే. ఈరోజు మేమైతే శ్రీ దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళామండి. ఇది ఎక్కడ ఉంది అంటే సీతారాం బాగ్లో ఉందండి ఈ టెంపుల్. మనకి కోటి నుంచి వెళ్తే ఒక 5 కిలోమీటర్స్ ఉంటుందండి ఈ టెంపుల్. 5 కిలోమీటర్స్ తర్వాత మనము ఇక్కడ ఏక్మినార్ దాటి కొంచెం ముందుకు వెళ్తే మాత్రం ఈ టెంపుల్ వస్తుంది మనకి. ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పారండి అక్కడ కనుక్కుంటే. ఈ టెంపుల్కి కొండపైన ఉందండి. కొండపైకి వెళ్ళాలి అంటే మనకి దాదాపు ఒక 100 మెట్లు అయితే ఉన్నాయండి. సగం మెట్లు ఎక్కిన తర్వాత మనకి ఇక్కడ నాగదేవత దర్శనం ఇస్తారు. ఇది కూడా కొండపైనే అండి, సగం కొండ ఎక్కాలి. చుట్టుపక్కల గ్రీనరీ కూడా చాలా బాగుందండి కొండపైకి ఎక్కుతూ ఉంటే. కానీ ఫుల్ ఎండలు ఉన్నాయి కాబట్టి మార్నింగ్ 6కి అలా వెళ్తే వెళ్ళండి, లేకుంటే ఈవినింగ్ టైమింగ్స్లో వెళ్ళండి. 10 తర్వాత అస్సలు వెళ్ళకండి, స్టెప్స్ ఎక్కలేము మనము. మేము 10కి వెళ్తే ఎక్కలేకపోయాము స్టెప్స్, కాళ్ళు కాలాయి బాగా. సో మధ్యలో ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది. ఇది 500 సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ అంటండి. నాగమ్మనే ఉన్నారు ఇక్కడ కూడా. కొండపైన అయితే చాలా బాగుందండి. చుట్టూ అంతా మనకి సిటీ అంతా కనిపిస్తుందండి కొండపైకి ఎక్కితే. సిటీ సరౌండింగ్స్ మొత్తం చక్కగా కనిపిస్తుంది, గ్రీనరీ అంతా. శ్రీ దత్తాత్రేయ టెంపుల్ అండి. ఇక్కడే స్వామివారు అయితే 500 సంవత్సరాల క్రితం ఇక్కడ కొలువై ఉన్నారు. టెంపుల్ అయితే చాలా బాగుందండి. మీరు ఏదైనా కోరిక కోరుకుంటే 16 వారాలు తిరగాలంటండి ఈ టెంపుల్కి. 16 వారాలు గురుబలం కోసం అయితే 1 కిలో శనగలు, కిలో బెల్లం దానం ఇవ్వాలంట టెంపుల్లో. మనం ముడుపు కట్టుకోవాలన్నా మన ఇంటి దగ్గర నుంచే మనం ఒక కొబ్బరికాయ, రెడ్ క్లాత్ తీసుకొని వెళ్ళి మనమైతే అక్కడ పక్కన చెట్టు ఉందండి, ఆ చెట్టుకి ముడుపులు కట్టుకోవచ్చు. మనం కోరిక తీరిన వాళ్ళు చాలామంది మెట్లకి కూడా పసుపు కుంకుమ రుద్ది బొట్లు కూడా పెట్టుకుంటూ ఎక్కుతున్నారండి. కోరిక తీరిన తర్వాత మన ఇష్టం, మనం ఏది మొక్కితే అది చేసుకోవచ్చు. మేము అర్చన కూడా చేయించుకున్నామండి. అర్చన టికెట్ కూడా తక్కువే, 20 రూపీసే. కానీ చాలా పీస్ఫుల్గా ఉందండి, అక్కడికి వెళ్తే చాలా బాగుంది. శివాలయం కూడా ఉంది పక్కనే. శ్రీ దత్త, జై దత్త, గురుదత్త, దిగంబర టెంపుల్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా విజిట్ చేయాలంటే చేయొచ్చు. కానీ ఈవినింగ్ టైమింగ్స్ అయితే థర్స్డే రోజు వచ్చేసి 5 to 9 వరకు ఉంటుందండి. నార్మల్ డేస్ అయితే 5 to 6, 7 వరకే ఉంటుందంట చెప్పారు. అయ్యవారు చెప్పారండి. మనం ఈ కొండపైకి ఎక్కి చూస్తే అయితే మొత్తం సిటీ అంతా కనిపిస్తుందండి. అంబేద్కర్ స్టాచ్యూ, సెక్రటేరియట్, మొత్తం ఫుల్ సిటీ అంతా కనిపిస్తుంది. చాలా బాగుంది అక్కడ పైకి ఎక్కితే మనకి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి విజిట్ అవ్వండి టెంపుల్కి. మనం ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇక్కడ స్టెప్స్ ఉన్నాయండి. ఇవి ఒక 100 స్టెప్స్ ఉంటాయి. కిందకి వెళ్తే మాత్రం నాగదేవత టెంపుల్ ఉందంటండి. మేమైతే ఇంక ఎండ ఎక్కువ అయిపోయిందని మేమైతే వెళ్ళలేదు అక్కడికి. మీరు వెళ్ళాలనుకుంటే అక్కడ కూడా ఒక 100 స్టెప్స్ ఉంటాయంట. కిందకి దిగి మళ్ళీ పైకి వచ్చేయచ్చు. అటు నుంచి